హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఐస్వై టెక్ ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ అయిన కామెంట్స్ అయితే మా కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎవరికైతే బిట్ కాయిన్ మీద కానీ అవగాహన లేని వాళ్ళు, బిట్ కాయిన్ గురించి డౌట్స్ ఉన్నవాళ్ళు మన కామెంట్ సెక్షన్లో మన వీడియోని చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి డౌట్ని క్లారిఫై చేసుకుంటున్నారు. వాళ్ళకి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు కూడా బిట్ కాయిన్ మీద ఏదైనా డౌట్ కానీ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు, ఫేస్బుక్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఆ అప్డేట్ ఏమంటే, ఆల్రెడీ 2017లో అయితే మీకు చెప్పాను ఫ్రెండ్స్, ఒక మంచి ఎర్నింగ్ సిస్టమ్ అనేది ఫేస్బుక్ అయితే తీసుకొని వస్తుంది. యూట్యూబ్లో వర్క్ చేస్తూ, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఎలా మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉన్నారు, కొన్ని లక్షలు ఎలా సంపాదిస్తూ ఉన్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం అనమాట. యూట్యూబ్ అనేది ఒక వరం అనమాట. మన నార్మల్ స్టూడెంట్స్కి కానీ, నార్మల్ హౌస్ వైఫ్స్కి కానీ ఎవరికైనా యూట్యూబ్ అనేది ఒక వరం అనమాట. అలాంటి దాంట్లో మనకి యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రతి ఒక్కరు ఏ తప్పు చేసినా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో తీసి కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసిన ద్వారా దాంట్లో వైరల్ అయ్యి ఆ వీడియో ద్వారా మనకి న్యాయం దొరికేటట్లు యూట్యూబ్ అనేది ఒక మేజర్ హెల్ప్ఫుల్ అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఫ్రెండ్స్, ఆ ఫేస్బుక్లో కూడా మనము వీడియోస్ అప్లోడ్ చేసి మంచి ఎర్నింగ్స్ అయితే చూడొచ్చు, మంచి అమౌంట్ అయితే విత్డ్రావల్ అయితే తీసుకోవచ్చు ఎవ్రీ మంత్. ఈ యొక్క అప్డేట్ మనకి 2017లో అయితే వచ్చింది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తెలుసుకోకపోతే తెలుసుకోండి. 2017లో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి యాడ్స్ మన వీడియోస్ మీద యాడ్స్ ఎలా వచ్చి, యాడ్ బ్రేక్స్ ఎలా వచ్చి మనకి డబ్బులు సంపాదించి పెడుతుందో యూట్యూబ్ అనేది, ఆ వేవ్లో చూసుకుంటే మనకి ఫేస్బుక్ కూడా ఇలాంటి అప్డేట్ అయితే 2017లో అయితే తీసుకొని వచ్చింది. కానీ ఆ అప్డేట్ వచ్చి డైరెక్ట్గా ఒక 4 కంట్రీస్లో అయితే ఒక టెస్టింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఫేస్బుక్ ఒక డీటెయిల్స్ అప్డేట్ అనేది మీకు ఓవర్వ్యూ అయితే అవుతుంది పేజ్ అనమాట. ఫ్రెండ్స్, దాని యొక్క డీటెయిల్స్ ఫుల్గా క్లారిఫికేషన్గా తెలుసుకోవాలనుకుంటే మన వీడియోలో పైన 3 డాట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఫుల్గా ఓవర్వ్యూ అనేది ఒక క్లారిటీతో అయితే కనబడుతుంది. ఇంకా మన వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కన మర్చిపోకుండా బెల్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. ఫేస్బుక్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే వచ్చింది అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఫేస్బుక్ అయితే లాంచ్ చేస్తుంది. మనం అప్లోడ్ చేసే వీడియో ఒక వాచ్ టైంని ప్లస్ దాంట్లో వచ్చే ఒక యాడ్ బ్రేక్స్ని ఈ క్రియేటివ్ స్టూడియోలో వరల్డ్ వైడ్లో అయితే లాంచ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 1వ తేదీ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మీకు మంచి ఆపర్చునిటీ అనమాట. ఆల్రెడీ 2017లో ఫేస్బుక్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, ఎవరైతే పేజెస్ యూస్ చేస్తూ ఉంటారో, ఫేస్బుక్లో పేజ్ యూస్ చేసి దాంట్లో ఫాలోవర్స్ ఎవరైతే మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉంటారో, మినిమం తీసుకుంటే 10,000 ఫాలోవర్స్ అబోవ్గా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే యూట్యూబ్లో వచ్చి సబ్స్క్రైబ్ వ్యూస్ని పెంచుకోవటం, పేమెంట్ ఇచ్చి వ్యూస్ పెంచుకోవటం ద్వారా ఒక మంచి ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు అని అనుకొని ఎక్కువ మంది యూట్యూబ్లో కానీ లైక్స్ పెంచుకోవడం, ఇంకా చూసుకుంటే వ్యూస్ పెంచుకోవటం, సబ్స్క్రైబర్ లిస్ట్ పెంచుకోవటం, ఇదంతా ఇల్లీగల్ వేలో డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాంటి వే అనేది యూట్యూబ్ అనేది ఎప్పుడు చూసుకుంటే వాళ్ళకి బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది ఛానల్. మీరు అలాంటివంతా చేయకండి. ఆ వేలో చూసుకుంటే మనకి ఫేస్బుక్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఫ్రెండ్స్, ఫేస్బుక్లో ఏమిటంటే మినిమం మీకు 10,000 ఫాలోవర్స్ అయితే ఉండాలి. ఫేస్బుక్లో ఎవరైతే 10,000 ఫాలోవర్స్ అయితే ఉంటుందో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అయితే అవుతారు ఫ్రెండ్స్. ఈ ఎలిజిబిలిటీ ప్రాసెస్కి అయితే వస్తారనమాట. ఫేస్బుక్లో వీడియోస్ అప్లోడ్ చేసి మంచి ఎర్నింగ్స్ చూడడానికి వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే అవుతారు. 10,000 ఫాలోవర్స్ అయితే మీ పేజ్కి ఉండాలన్నమాట.
కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. మీరు ఒక పేజ్‌ని డెవలప్ చేసుకోండి. మీరు ఫేస్‌బుక్‌లో ఒక మంచి ఆపర్చునిటీ అయితే మీకు ఉన్నదనమాట. ఫేస్‌బుక్ వాళ్ళతో మీరు సమ్ బూస్టింగ్ పవర్ అయితే తీసుకోవచ్చు పేమెంట్ చేసుకొని. ఇది వచ్చి లీగల్ వే అనమాట ఫేస్‌బుక్ వాళ్ళ దగ్గరే. అలాగా తీసుకొని మీ యొక్క పేజెస్‌ని ఫుల్ డెవలప్ చేయడం ద్వారా మీకు ఫర్దర్‌గా సమ్ కంపెనీస్ మీ యొక్క పేజ్‌లో వచ్చే సమ్ యాడ్స్ అయితే ఇస్తుంది. యాడ్స్ ద్వారాగా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ అప్డేట్లో ఏమిటంటే ఫ్రెండ్స్ మీరు అప్లోడ్ చేసే వీడియో వచ్చి అక్షరాల 3 మినిట్స్ అయితే ఉండాలి. దాంట్లో మినిమం అయితే 30,000 మెంబర్స్ కానీ వీడియోస్ చూసినట్లయితే వ్యూస్ వచ్చినట్లయితే నార్మల్గా యావరేజ్గా చూసుకుంటే మీ వీడియో అనేది 3 మినిట్స్లో 1 మినిట్ అయినా చూసి ఉండాలన్నమాట. వాళ్ళు అలాగా చూడడం ద్వారానే మీకు ఎల్జిబిటీలో యాడ్ బ్రేక్స్ అనేది మీ యొక్క వీడియో మీరు అప్లోడ్ చేసిన వీడియో మీద డైరెక్ట్గా ఎలిజిబిలిటీ అయితే అవుతుందన్నమాట. ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్ మన ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఫేస్బుక్ ఈ లాంచ్ చేసిన ఈ యాడ్ బ్రేక్స్ అనేది మనీ ఎర్న్ చేసుకునేదానికి ఈ ఫేస్బుక్ లాంచ్ చేసిన మన ఇండియా వచ్చి ఎలిజిబిలిటీలో ఉండాది అని అనుకోవడం అయితే కొంచెం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్ ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు సమ్ కంట్రీస్లో అయితే ఇది టెస్టింగ్లో అయితే 4 కంట్రీస్ అయితే ఉండింది ఇంతవరకు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఒక 24 కంట్రీస్ అయితే 24 మోర్ దెన్ కంట్రీస్కి అయితే ఇది ఎలిజిబిలిటీ అయితే ఇచ్చున్నారు. ఈ కంట్రీస్లో ఇప్పుడు టెస్టింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ 1 మంత్లో మన ఇండియాలో కూడా లాంచ్ చేయబోతారు ఫ్రెండ్స్. ఎవరైతే ఫేస్బుక్లో పేజెస్ పెట్టుకొని 10,000 మోర్ దెన్ ఫాలోవర్స్ని కానీ మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళకైతే ఫేస్బుక్ ఇచ్చిన ఈ ఒక వరంతో యూట్యూబ్ తరపున డబ్బు ఎర్న్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ తరపున కూడా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసి మీకు టెక్కి సంబంధించిందా, సైన్స్కి సంబంధించిందా, లేకపోతే ఆస్ట్రాలజీకి సంబంధించిందా, లేకపోతే మెహందీకి సంబంధించిందా, లేకపోతే ఇంకా చెఫ్కి సంబంధించిన అంటే ఒక్కొక్క సెక్టార్ గురించి మీరు ఎవరైతే ఫేస్బుక్లో పేజెస్ని రన్ చేసి డెవలప్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే వీడియోస్ అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేసుకునేదానికి ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేస్తారు, మీరు కూడా డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పేజీని లాంచ్ చేసి ఫేస్బుక్లో మీరు అమౌంట్ పే చేసి మీ యొక్క పేజీని డెవలప్ చేసుకొని లైక్స్ని ఫాలోవర్స్ని పెంచుకోండి ఫ్రెండ్స్. అలా పెంచుకోవడం ద్వారా మీకు లొకాలిటీ ప్రకారంగా చూసుకున్న లోకల్ ప్రకారంగా చూసుకున్న అక్కడ మీ యొక్క ఫేస్బుక్ పేజ్లో వచ్చి ఇన్వెస్టర్స్ అయితే వస్తారు. ఆ వేలో కూడా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకో వేలో చూసుకుంటే ఫేస్బుక్ ద్వారా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే కూడా నెక్స్ట్ మంత్ నుంచి మన ఇండియాలో ఒక గ్రాండ్లీ వెల్కమ్గా లాంచ్ అయితే అవుతుంది. ఫేస్బుక్ ద్వారా అమౌంట్ ఎర్న్ చేసుకునేదానికి వీడియోస్ అప్లోడ్ చేసి మీ యొక్క టాలెంట్ని ఈ ప్రపంచానికి తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఇచ్చిన నార్మల్ పర్సన్ కూడా ఈ యొక్క యూట్యూబ్ న్యూస్ చేసుకొని, ఇన్స్టాగ్రామ్ న్యూస్ చేసుకొని, ఫేస్బుక్ న్యూస్ చేసుకొని మంచి ఎర్నింగ్స్ అయితే చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకు ఇంకా టైం వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకు మీకు మరీ చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు షై అవుతారు ఒక వీడియో ముందు మాట్లాడాలన్నా, ఒక మైక్ పెట్టుకొని మాట్లాడాలన్నా. కానీ వీడియోస్ కానీ చేయడం ద్వారా మీ మనసులో ఉన్న మాటని 10 మందికి తెలిసేట్టుగా చేస్తారు ఫ్రెండ్స్. దాని ద్వారా మీ వల్ల మినిమం చూసుకుంటే 100 మెంబర్స్ మీ వీడియోని చూస్తే దాంట్లో ఒక 10 మెంబర్స్ మారేదానికి ఛాన్స్ ఉంది. మీ వల్ల ఒక 10 లైఫ్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇప్పుడే యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయండి, తర్వాత ఫేస్బుక్లోనూ ఛానల్ స్టార్ట్ చేయండి. ఈ యొక్క ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫేస్బుక్లో ఎలా ఇచ్చేయాలంటే ఫేస్బుక్ అయితే 1 మంత్ ఉంది. ఇంకా ఈ అప్డేట్ ప్రకారంగా మీరు ఒక ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసుకొని ఫాలోవర్స్ని డెవలప్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచింగ్ అవర్స్ పొందిన తర్వాత మీకు అక్షరాల మంత్లీ చూసుకుంటే 10,000 to 15,000 అయితే ఫ్రీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో డబ్బులు పెట్టకుండా డబ్బులు సంపాదించుకునేదానికి ఫేస్బుక్, యూట్యూబ్ అనేది మీకు ఒక మంచి వాల్యుబుల్ థింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే బీటెక్ చదువుకున్నారో, ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో, ఎవరైతే 10th చేస్తున్నారో
టాలెంట్ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఈ ఫేస్బుక్ ఈ యూట్యూబ్ని యూస్ చేసుకొని మీరు మనీ ఎర్న్ చేసుకునేదానికి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో చూసుకుంటే లొకాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీరు చేసే అప్లోడ్ డీటెయిల్స్, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది అన్ఫాలోడ్ అవుతున్నారు, A to Z డీటెయిల్స్ అయితే మీ యొక్క పేజ్ని మీరు డెవలప్ చేసుకునేటప్పుడు మీకు డైరెక్ట్గా అయితే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మీకు కంపెనీలు చాలా కంపెనీలు మీ యొక్క ఫేస్బుక్ ఫాలోవర్స్, మీ యొక్క యూట్యూబ్ ఫాలోవర్స్ చూసుకొని, సబ్స్క్రైబ్ లిస్ట్ చూసుకొని మీకు పెట్టుబడి పెట్టి, మీ ఛానల్ మీద పెట్టుబడి పెట్టి సమ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం ద్వారా మీకు మంచి ఎర్నింగ్స్ అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ హియరింగ్. మీ వాల్యుబుల్ అయిన సమయాన్ని మన ఛానల్కి కేటాయించినందుకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ ఫేస్బుక్ గురించి కానీ, యూట్యూబ్ గురించి కానీ, ఇంకా ఆన్లైన్ ఎర్నింగ్ గురించి కానీ, బిట్ కాయిన్ వీడియోస్, బిట్ కాయిన్ మైనింగ్ వీడియోస్ గురించి కానీ మన ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. గుడ్ బై, జై హింద్.